నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్. 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు, అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. మరి మకర రాశి వారికి, ఆ రాశి వైపుకి చూస్తున్నారు కాబట్టి శని భగవానుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? ఆల్రెడీ ఏళ్ళనాటి శనిలో లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు వీళ్ళు. లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరం వారికి కర్మకారకుడు కర్మస్థానంలోకి వస్తున్నాడు. సో అందుకని ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు. అందరం అనుకుంటామంటే అయ్యో శని లగ్నంలోకి వచ్చేస్తున్నాడు, ఏదో కష్టపెట్టేస్తాడు. కష్టపెట్టడం కాదు, బిజీ చేస్తాడు. వర్క్, చాలా మంది వర్క్ ఉండదు అనుకుంటారు, కాదు, జాబ్ ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తేనే కదా శ్రమ పడేది లేడీకి, లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది చక్కగా. ఎంత శ్రమ పడుతుంది ఆ టైంలో. ఉద్యోగం ఉంటేనే శ్రమ పడేది. కాబట్టి సంతానం లేదనుకునేటువంటి వారికి సంతాన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ. ఎందుకు, గురువు కూడా దృష్టి ఉంది ఈ లగ్నానికి. పాప అయినప్పుడు కూడా ఈయన సహజ శుభుడు. అలాగే ఈ ఉద్యోగ సంబంధించిన విషయాన్ని కూడా రూల్ చేస్తాడు ఈయన, కర్మకారకుడు అయినందుకు. అందుకని సంతానము, ఉద్యోగము, అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్, ఎందుకంటే 5 and 10th లాడు శుక్రుడు ఇక్కడ. కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం. అండ్ అలాగే తండ్రి నుంచి ఏదైనా సరే కొంతవరకు తండ్రికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు వెళ్ళి, ఎందుకంటే భాగ్యంలో కేతు ఉన్నందుకు చేయడం. అలాగే తండ్రి ద్వారా కొంతవరకు మనీ సోర్సెస్ అవి పొందడం, ఇటువంటివి జరుగుతాయి. కాకపోతే ఏంటంటే
మనీ ఇది వక్రించి రాశి మీద లగ్నం మీదకి వస్తున్నందుకు ఫైనాన్స్ రిలేటెడ్ స్ట్రెస్ ఇస్తుంటాడు అరే కొంతవరకు. ఈ స్ట్రెస్ మాత్రమే ఇస్తాడు, మరొకటి ఏం కాదు. ఓన్ హౌస్ లోకి వస్తున్నాడు కాబట్టి మనం పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. రెండు ఓన్ హౌసెస్ కాబట్టి మనం అంతగా భయపడాల్సిన పని లేదు. మరి ఇక్కడ జాగ్రత్త ఏమిటి అంటే ఈ మకరం వారు పర్టికులర్ గా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4లో కుజుడుండి శని దృష్టి ఉంది దాని మీద. ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ అయినా ఇల్లు అయినా ల్యాండ్ అయినా, ఇల్లు అయినా, మిషనరీస్ అయినా, ఫ్యాక్టరీస్ అయినా, వాహనం అయినా, లేదా బంగారం అయినా కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయాధిపతి అయిన గురువు బంగారానికి కారకుడు దృష్టి పెట్టాడు. ఏదో తెలియక ఏదో గిల్ట్ నగలు కొనేసుకోవడం ఇట్లాంటివి ఇస్తాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. అండ్ అదే విధంగా కొంతవరకు అంటే వివాహ సంబంధాలు చూసుకునేటప్పుడు కూడా ఎప్పుడైతే లగ్నంలోకి శని వచ్చి శని దృష్టి చంద్రుడి మీద పడిందో ఒక్కొక్కసారి తెలియని ఈగో వల్ల పార్ట్నర్స్ ఎంచుకునే విషయంలో తప్పిదాలు చేయడం కానీ, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఇట్లాంటివి కలిగిస్తాడు. ఎందుకంటే ఏదైనా ప్లానెట్ అది ఏ రాశిలోకి వచ్చింది, ఏ సైన్ లో ఉంది, ఏ నక్షత్రం మీద ఉంది, దేన్ని చూస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్స్ వల్లే మీకు అక్కడ ఫలితం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్సూరెన్సెస్ విషయంలో తొందరపాటు పనికిరాదు. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో అనవసరం సడన్ గా ఏదో తెలియని పే చేయాలి, ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు మకరం వారికి. ఇది చూసుకోవాలి, చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ వీళ్ళకి? వీళ్ళకి ఆరోగ్య విషయం కనుక తీసుకుంటే 6వ స్థానంలో శుభగ్రహాలు 2 ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, లేకపోతే పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఆ కొంత జాగ్రత్త తీసుకోవాలి. వివాహానికి అనుకూలించే సమయం అని అనుకోవచ్చా? ప్రయత్నాలు చేయొచ్చా? వివాహానికి అనుకూలించే సమయం అని అనుకోవడానికి పెద్దగా లేదు. కాకపోతే ఏంటంటే ఈ సప్తమ స్థానము యాక్టివ్ అవ్వదు యాక్చువల్గా శని ఇక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా. ఎందుకని సార్? ఎందుకని అంటే ఈ సప్తమం మీద శని దృష్టి ఉంటుంది ఒకటి, వెనక్కి వచ్చి స్లో అవుతుంది. అంటే ఏదైనా ఒక సంబంధం కుదరదని కాదు, కుదురుతుంది కానీ స్లోగా కుదురుతుంది. రైట్ సార్. అయితే మరి వీరు ప్రత్యేకించి మకర రాశి వారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? మకర రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, దత్తాత్రేయుని యొక్క ఆరాధన. పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త, లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేస్తే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే నామ నక్షత్రం ప్రకారమే చూసుకుంటున్నామండి. ఏ గ్రహాలు ఎక్కడున్నాయో తెలియదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునే వాళ్ళ కోసం మరి రెమెడీస్ చెప్తూ ఉన్నారు కాబట్టి మరి వీరే ఎలాంటి రెమెడీ చేసుకోవాలి సార్? మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది పూర్వదిన సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది కాబట్టి ఈ 2 గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ 2 పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా కనుక పంచినట్టు. మీనంలోకి వెళ్తారా సార్? మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది.
సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేష రాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం Yeah. ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా Yeah. తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.